ప్లీజ్ అండి రేణుదేశ్ గారు ఈ వీడియో మీరు చూడాల్సిన కంపల్సరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే సన్యాసి ఎవరు తీసుకోవద్దు. మీకు పిల్లలు ఉన్నారు, మీకు ఫ్యామిలీ ఉంది, మీకు లేకపోతే జనాల సపోర్ట్ ఉంది, మీకు ఎవరో లేకపోతే దేవుడే దిక్కు మనకి. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు తీసుకోమాకండి. ఎవరంటే ఎవరో సపోర్ట్ లేదని చెప్పి ఇంకా ఆమె పాపం ఎంత ఎమోషనల్ గా అట్లా పెడుతుందంటే ఆమె ఎంత ఫీల్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జనాల సపోర్ట్ అనేది ఆమెకు ఉంటది. మళ్ళీ అందులో నెక్స్ట్ కుక్కలకి ఆమె సపోర్ట్ చేస్తున్నారు కదా, అది మాత్రం చాలా మంచిది. ఎందుకంటే మనుషుల విశ్వాసం కన్నా కుక్కల విశ్వాసం చాలా బెస్ట్. ఎందుకంటే మనుషులకు కూడా అంత ఉండదు, ఒక ముద్దన్నం పెడితే ఆ విశ్వాసం చూపిస్తాయి. కాబట్టి ఆమె సపోర్ట్ చేస్తుంది కాబట్టి నిజంగా ఆమె చాలా తన స్టోరీ పెట్టడం జరిగింది. నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, తల్లిదండ్రులు లేడు, భర్త లేడు, కాపాడడానికి మొత్తం దేవునికి వదిలేసానని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అంత మంచి పేరు ఉండి ఆమె అంత మంచి పొజిషన్ లో కూడా అలాంటి ఎందుకు పెడుతుందంటే ఆమె ఎంత ఎమోషనల్ ఎంత ఫీల్ అయి ఉంటే అలా పెడతారు పబ్లిక్ లో. కాబట్టి ఆమె ఫీల్ నా బాధను మనం అర్థం చేసుకోవాలి. ఒక్క విషయం, ఈ వీడియో కట్ట ఆమె చూసినట్టయితే దయచేసి ఏం బాధపడక, మనిషి అన్నాక బాధలు కష్టాలు అన్ని వస్తూనే ఉంటాయి. అలా అని చెప్పి లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోదు. దయచేసి మీరు గట్టిగా ఉండాలి. దేవుడి సపోర్ట్ అని ఉంటుంది మీకు ఫ్యామిలీ ఉంది, ఓకేనా? మీలాంటి వాళ్ళకి మేము ఆల్మోస్ట్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మేడం, రేణుదేశ్ మేబీ ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో రాబోతుందంట, మీరు స్వాగతిస్తారా? అది ఎవరిష్టం, ఓకేనా మీకు? అది ఎవరిష్టం వాళ్ళదన్నా. మనం ఆ పర్సనల్ చెప్పి నువ్వు రాకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చెప్తాను నేనెవరినన్నా. ఒకవేళ రావాలనుకుంటే ఆమె వస్తుంది, ఆమె ఇంట్రెస్ట్ ఆమెది. కానీ రేణుదేశ్ అయ్యి కుక్క గురించి మాట్లాడుతుంటే ఫ్యామిలీ గురించి తీసుకొచ్చి మాట్లాడతారు. మీకు మీ పిల్లలు కలిసిందా, అవి చేసింది చేసిన ఫ్యామిలీ గురించి తీసుకొస్తారు. ఆవిడ ఏం చెప్తారు? ఆమెను అంటున్నారా? కామెంట్స్ చేస్తారు. అన్న ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, మనము కుక్కలు చాలా మందికి ఇష్టం ఉంటది, కొంతమందికి ఇష్టం ఉండదు. అలా అని చెప్పి మనం ప్రతి దాన్ని మనం నెగిటివ్ చేసి మాట్లాడకూడదు, చూడకూడదు. ఆమెకి ఇష్టమైంది ఇప్పుడు కుక్కలకి అన్నం పెడితే పెట్టు, లేకపోతే లేదు. కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టం లేదు. అలా అని చెప్పి ఆమెని ఏదో సపోర్ట్ చేస్తానని చెప్పి ఆమెని కూడా ట్రోలింగ్ చేయడం, ఆమె గురించి కూడా నెగిటివ్ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అది అందుకనే